మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నాని చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. చక్కగా సిలువ సందేశాలు మీరు వింటున్నారు. చిన్న చిన్నవి క్లుప్తంగా చాలా దీవించబడుతున్నారు. ఎందుకంటే నేను దీవించబడుతున్నాను. ఈ సందేశాలు ధ్యానించటం మీకు అందించడాన్ని బట్టి మీరు కూడా తప్పనిసరిగా దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ రోజున మరొక చక్కని మాట ధ్యానం చేద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక్క వాక్యాన్ని నేను ఇలా చదువుతాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు రాశారనుకోండి. సిలువ వేశారా యేసయ్యని? అవును. యేసయ్యని పట్టుకున్నారు గెత్సెమనే తోటలో. అన్యాయపు తీర్పులు జరిగాయి చాలా. ప్రతిదీ అన్యాయపు తీర్పే. నిజం కానివన్నీ ప్రభువు మీద మోపి అన్యాయపు తీర్పు తీర్చి గొల్గొతా అనబడినటువంటి స్థలానికి తీసుకెళ్ళి యేసయ్యను సిలువ వేశారు. ప్రియులారా, యేసు ప్రభువారిని సిలువ వేయటం వలన సిలువకు వచ్చిన విలువ, ఈ చిన్న సందేశం దైవజనుడిగా నేను మీకు అందిస్తున్నాను. సిలువకు యేసు ప్రభువారిని కొట్టటాన్ని బట్టి, యేసయ్యను సిలువ వేయటాన్ని బట్టి సిలువకు ఎలాంటి విలువ వచ్చింది? వాస్తవంగా అసలు సిలువ అనేదండి చాలా భయంకరమైనది, అసహ్యమైనది, ఎవ్వరూ ఇష్టపడనిది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సిలువ అనేది రోమా సామ్రాజ్యంలో మరణశిక్ష విధించవలసినటువంటి భయంకరమైన ఖైదీలు ఉంటారు చూడండి. చిన్న చిన్న నేరాలు కాదు, అది భయంకరమైన నేరాలు చేసిన వారికి మరణదండన విధిస్తారు కదా. ఇప్పుడు మనకి ఏదో కొద్దిపాటి నేరాలు చేశారనుకోండి, వాళ్ళకి ఏదో జైలు శిక్ష కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, లేకపోతే జరిమానాను విధిస్తారు. అదే ఉరిశిక్ష అంటే భయంకరమైనటువంటి తప్పు చేశాడు, ఉరిశిక్ష, ఇక ఆ వ్యక్తి చనిపోవాలి. ఇక ఉరిశిక్ష అన్నప్పుడు అది ఎంత పెద్ద నేరమో చెప్పండి. అలాగే రోమా అధికారంలో కూడా, రోమా చట్ట ప్రకారంగా కూడా ఒక వ్యక్తిని సిలువ మీద కొడుతున్నారు, సిలువకు వేస్తున్నారు అంటే, సిలువ మీద ఒక వ్యక్తిని చంపుతున్నారు అంటే ఘోరమైనటువంటి నేరస్తుడైతే, భయంకరమైనటువంటి నేరం చేస్తే ఆ వ్యక్తిని సిలువకు కొడతారు, చంపుతారు. కనుక ఇప్పుడు సిలువ అనంగలోనే ప్రజలందరికీ ఏంటి? అమ్మో, అదొక మరణం, అదొక శపించబడినటువంటి కొయ్య. అసలు అది ఎవరు ఇష్టపడరు, అందరూ అసహ్యించుకుంటారు. ఇప్పుడు ఉరితాడు ఎవరన్నా ఇష్టపడతారా? శుభ్రంగా ఉరికి రెడీగా ఉన్నటువంటి తాడు ఎవరన్నా సరదాగా ఇష్టపడతారండి? అలాగే సిలువ అనేది అందరూ అసహ్యించుకుంటారు. ఎందుకంటే అక్కడ సిలువ మీద నేరస్తుల్ని చంపుతారు కాబట్టి అదొక మరణం. అస్సలు ఇష్టం ఉండదు, ఎవరు ఇంటికి తెచ్చుకోరు, ఎవరు ఇష్టపడరు, ఏమాత్రం ప్రేమించరు, అసలు దాని కళ్ళే కూడా పెద్దగా చూడరు. ఎందుకంటే అది ఘోరమైంది, మంచిది కాదు. ఇది దాని చరిత్ర. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో చనిపోయాడో, సిలువ మీద ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడో, ఎంత అసహ్యకరమైన, విలువ లేనటువంటి, ఎవ్వరూ ఇష్టపడనటువంటి సిలువ ఈ రోజున ఎంత విలువగా మారిపోయిందో మీరు చూడండి. మందిరాల మీద సిలువలు ఉన్నాయి. ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ చూడండి, ప్రతి మందిరం మీద సిలువ ఉంది. క్రైస్తవ గృహాల మీద కూడా సిలువలు ఉన్నాయి కదా. చక్కని సిలువలు పెట్టుకోవటం, లేకపోతే పెయింట్తో సిలువ గుర్తులు వేసుకోవటం. కొంతమంది సిలువ ఉంగరాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఉంగరం మీద సిలువ. ఏదన్నా క్రైస్తవ
వివాహ వాతావరణాల్లో మెడలో ఏదైనా చైన్స్ వేసుకున్నారనుకోండి, లేదా మామూలుగా వేసుకున్నారనుకోండి, ఆ చైన్ లాకెట్ మీద మళ్ళీ ఒక సిలువ. ఒక బండి కొంటే ఆ బండి మీద వేసే స్టిక్కర్ మీద సిలువ. ఇలా మీరు ఆలోచిస్తూ చూడండి. నేనేదో దేవుని కృపను బట్టి నాకు తెలిసినంత వరకు, జ్ఞాపకం ఉన్నంత వరకు మీకు చెప్పాను. కారు కొనుక్కుంటే కారు ఎదురుగా ఆ డ్రైవింగ్ చేసే స్టీరింగ్ పక్కన ఒక సిలువ. ఎక్కడ చూసినా సిలువలే. ఈ రోజున ఎక్కడ చూసినా సిలువలే. చర్చి మీద సిలువ, చర్చి లోపల సిలువ, ఇంటి మీద సిలువ, మెల్లో సిలువ, చేతి ఉంగరాల మీద సిలువ, కారు కొంటే, బైక్ కొంటే సిలువ బొమ్మలు, సిలువ స్టిక్కర్స్. ఎందుకని ఇంతమంది ఇష్టపడేటటువంటిది అయిపోయింది సిలువ? ఇంత విలువ ఎలా వచ్చింది సిలువకి? ప్రియులారా, ఉట్టి సిలువలో ఏమీ లేదు. ఎందుకు సిలువకు అంత విలువ వచ్చిందంటే, సిలువ మీద లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించాడు గనక. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం కార్చి ప్రాణం ఇచ్చాడు కాబట్టి, ఎందుకు ప్రయోజనం లేనటువంటి ఒక అసహించుకునే అసహ్యకరమైన సిలువ ఈ రోజున ఎంతో దీవెనకరంగా, విలువైనదిగా, ఇంట్లో పెట్టుకునేదిగా, ఒంటి మీద వేసుకునేదిగా, అందరికీ ఇష్టమయ్యేదిగా, సంతోషకరమైనటువంటిదిగా సిలువ మారిపోయింది. కేవలం యేసయ్య సిలువ మీద చనిపోవటాన్ని బట్టి మాత్రమే సిలువకు అంత విలువ వచ్చింది. అంతకుముందు చాలామంది రోమా చట్ట ప్రకారంగా దొంగలు, నేరస్తులు చనిపోయారుగా. మరి అప్పుడు ఎందుకు సిలువకు అంత విలువ రాలేదు? వాళ్ళు దొంగలు, నేరస్తులు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేరస్తుడు కాదు, దొంగ కాదు. నేరం చేసింది మనం. మన స్థానంలో ఆయన సిలువ మీద చనిపోతే నీతిమంతుడైనటువంటి ఆయన సిలువ వేయబడ్డాడు గనక సిలువకు ఒక విలువ వచ్చింది. పిలాతు లాంటి వ్యక్తి కూడా ఇతనిలో నేను ఏ దోషము కనుగొనలేకపోతున్నాను, ఇతని యందు ఏ దోషము లేదని చెప్పాడు. దోషము లేనటువంటి, నేరము చేయనటువంటి యేసయ్య సిలువ వేయబడ్డాడు కనుక సిలువకు విలువ వచ్చింది. ప్రియ బిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు ఒక్క మాట చెప్పనా? శాపకరంగా ఉన్నటువంటి సిలువ మీద యేసు ప్రభువారు చనిపోతేనే సిలువకు అంత విలువ వస్తే, అదే యేసయ్య మన జీవితంలో ఉంటే, సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తు మన హృదయంలో ఉంటే, ఆ స్వామికి మన హృదయ తలుపులు తెరిస్తే, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తే, నువ్వు సిలువలో వ్రేలాడుతున్న యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందగలిగితే, ఇక మన జీవితాలు ఎంత విలువగా మారుతాయి. సమయం ఎక్కువ తీసుకొని చెప్పలేను కాబట్టి మన్నాలో చెప్పట్లేదు కానండి. ఎంత నిష్ప్రయోజనకరంగా, పనికి రాకుండా ఉన్నటువంటి నా జీవితంలోకి యేసయ్య రావటం ద్వారా ఈ రోజున ఎంత విలువ, ఎంత ఘనత. యేసయ్యని సొంత రక్షకుడిగా స్వీకరించు. నీ జీవిత చరిత్రనే దేవుడు మార్చేస్తాడు. విలువ లేకుండా నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వుంటే ఎంతో విలువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తిరిగి నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. సిలువే మన విలువ, సిలువే మన విలువ. అన్నీ భౌతికపరమైన దీవెనలు కానీ, ఘనత కానీ, విలువలు కానీ, నరకం కొట్టివేయబడి పరలోక రాజ్యానికి మనం వారసులు అవటం కానీ, అన్నిటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మూల కారణం. సిలువ వేయబడిన క్రీస్తే మూల కారణం. యేసయ్యని నీ గుండెల్లో చేర్చుకో. సిలువకు విలువ వచ్చినట్టు నీకు కూడా గొప్ప విలువను దేవుడిస్తాడు, పరలోక భాగ్యాన్ని కూడా ఇస్తాడు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉంటునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. ఎంతో శాపకరంగా ఉన్న సిలువ నాయన, మీరు సిలువ మీద చనిపోవటాన్ని బట్టి శపించబడిన సిలువ ఈ రోజున దీవెనకరంగా మారిపోయింది. మా జీవితాల్లో మీరుంటే మా జీవితాలు కూడా దీవెనకరంగా మారతాయ్యా. మా శాపం కొట్టివేయబడుతుంది, మా నరక పాతాళాలు కొట్టివేయబడతాయి, పరలోక భాగ్యం మాకు వస్తుంది, అన్ని రకాల ఆశీర్వాదాలు మేము పొందుతాం కేవలం మీరు మా జీవితంలోనికి రావటం ద్వారా. యేసయ్యా, నువ్వు కావాలని ఎంతమంది అడుగుతున్నారో ఈ చక్కని సమయంలో వాళ్ళందరి జీవితాల్లో మీరుండి
వారి జీవితాలు దీవెనకరంగా, విలువకరంగా మీరు మార్చండి. నిత్య జీవానికి వారసురాలుగా చేయండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.